అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం ఇమీడియట్గా లైక్ చేయండి. ఇమీడియట్గా మీరు లైక్ చేయడం వలన ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుద్ది. దానివలన కొత్త వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద నిన్న ఒక వీడియో చేసాం. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏ పరిస్థితుల్లో ఉంది, ఎన్ని రోజుల్లో మూతపడే అవకాశం ఉంది, అక్కడ రాజకీయ నాయకులు ఏ విధంగా దాన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా దాన్ని నాశనం చేస్తున్నారు అనేది అన్ని పార్టీల ఉద్దేశాలను కూడా ఉన్నదన్నట్టు వివరించాము. ఇదిగో విశాఖ స్టీల్ ప్లాంట్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయనేది సో చూడొచ్చు. అలాగే లోకేష్ గారి డయాలసిస్ కేంద్రం ఎంతవరకు నిజం, అసలు డయాలసిస్ కేంద్రం లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన ఫస్ట్ హామీ అది డయాలసిస్ కేంద్రం. సో అది ఎంతవరకు నెరవేర్చారా అనేది కూడా నిన్న ఒక వీడియో చేసాం, అది చూడొచ్చు. సో మన వరద బాధితులకు మనం ఇస్తున్న సాయంలో భాగంగా ఈరోజు లాస్ట్ రోజు చివరి విడతలో ఈరోజు ఒక 160 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కో ఇంటికి ఒక చీర అలాగే 2 దుప్పట్లు ఇస్తున్నాము. చిన్నపిల్లల దుస్తులు ఆల్రెడీ పంపించాము నిన్న, అవి కూడా ఎవరెవరికి అందే ఏంటనేది ఇస్తాం. సో దాంతో మన వరద బాధితులకు మనం ఇచ్చిన సాయం క్లోజ్ అయిపోద్ది. ఈరోజు చివరి దశ. ఈ వీడియో అయిపోయిన వెంటనే నేను వెళ్ళి ఇస్తాను. సరే, పక్కన పెడితే ఈనాడులో బ్యానర్ వార్త ఈ పాపంలో మన వాటా ఎంత అని ఇచ్చారు. ఎందుకంటే ప్లాస్టిక్ గురించి అగ్రస్థానంలో ఉండడం అన్ని సందర్భాల్లోనూ సంబరపడాల్సిందేమీ కాదు, కొన్నిసార్లు సిగ్గుపడాల్సిన తరుణం కూడా కావచ్చు. అలాంటి పరిస్థితి ఇప్పుడు మన భారతీయులందరికీ ఎదురవుతుంది. కారణం, ప్లాస్టిక్ కాలుష్యంలో మనమే ప్రపంచ నెంబర్ 1. ప్రపంచాన్ని ప్లాస్టిక్ కాలుష్యంతో ముంచివేయడంలో అనేక దేశాల కంటే మనం ముందున్నామని ప్రఖ్యాత నేచర్ జర్నల్ తాజా అధ్యయనం తేల్చింది. మన తర్వాతే నైజీరియా, ఇండోనేషియా, చైనాలో ఆ పాపాన్ని పంచుకుంటున్నాయని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన లీడ్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. నాకు తెలిసి భారతదేశంలో కూడా మన రాష్ట్రమే ముందుంటుందేమో. మన దేశంలో కూడా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది ఈ ప్లాస్టిక్ వాడకంలో. మనకు అవసరం ఉన్నా లేకపోయినా అనవసరంగా ఈ ప్లాస్టిక్ బాటిల్ కానీ అలాగే ప్లాస్టిక్ సంచులు కానీ మనం ఎక్కువ వాడుతూ ఉన్నాం. సో దాని మీద ఈనాడులో ఒక ఆసక్తికరమైన వార్త వేశారు. తర్వాత వరదల నివారణకు బహుముఖ వ్యూహం. విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ సమూల ప్రక్షాళన చేయాలి. ప్రకాశం బ్యారేజీ ప్రవాహ సామర్థ్యం పెంచాలి. బుడమేరు ఆక్రమణను తొలగించాలి. రాజధాని అమరావతి నిర్మాణంలోనే సమగ్ర నీటిపారుదల వ్యవస్థ నిర్మించాలి. సో ఒక్క నిమిషం. బయట సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట. బయట 2 టెంపుల్స్ ఉన్నాయి. వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతుండటంతో బాగా వాల్యూమ్ ఎక్కువగా వస్తుంది. అది మనకు డిస్టర్బెన్స్గా ఉంది. ప్లస్ కాపీరైట్స్ ఇష్యూస్ ఉంటాయి ఛానల్, అందుకే వెళ్ళి చూసుకొని వచ్చాను. సరే, పక్కన పెడితే అమరావతిలో నీటిపారుదల వ్యవస్థ నిర్మించడం మాత్రం మస్ట్. ఇప్పుడు అమరావతి వర్షాలు వచ్చేసరికి, చిన్నపాటి వర్షాలు వచ్చినా సరే అమరావతి ప్రాంతంలో రోడ్ల మీద నీరు నిలవడానికి కారణం ఏంటంటే అక్కడ సరైన నీటిపారుదల వ్యవస్థ లేదు. అది తక్షణమే నిర్మించాలనేది ఒక రిపోర్ట్ ఉంది. అలాగే విజయవాడలో కూడా డ్రైనేజీ వ్యవస్థ మొత్తం ప్రక్షాళన చేయాలి. ప్రకాశం బ్యారేజీ ప్రవాహ సామర్థ్యం పెంచాలి. బుడమేరు ఆక్రమణలు తొలగించాలి. ఇవి అంటే మళ్ళీ మరోసారి ఈ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండాలంటే, వరదలు ఆ కష్టాలు రాకుండా ఉండాలంటే ఇవి సొల్యూషన్స్ అని చెప్పి ఒక వ్యూహాత్మకంగా ఒక ప్లానింగ్ ఫిక్స్ చేసుకొని ప్రభుత్వం ముందుకెళ్తుందన్నమాట. అది ఈనాడులో బ్యానర్లో వేశారు. తర్వాత జాతీయ రహదారులు ఇక రై చిన్న సమస్యలు పరిష్కరించక వదిలేసిన గత పాలకులు. 30 ప్రాజెక్టుల్లో జాప్యం. వాటిని పరుగులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ. 4 అధికారులతో కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ ప్రాజెక్టులు మంజూరు చేసినా అవి సకాలంలో పూర్తయ్యేలా చూడడంలో గత ప్రభుత్వం విఫలమైంది. చిన్న సమస్యలు పరిష్కరించలేక పనులు పడకేసేలా చేసింది. భూసేకరణలో జాప్యం, అటవీ భూముల అంశాలు ఏవి పట్టించుకోలేదు.
దీంతో కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిధులిచ్చి పనులు చేయించేందుకు సిద్ధంగా ఉన్న పనులు ముందుకు సాగడం లేదు అని, అంటే జాతీయ రహదారులకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది, కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలి. ఇన్ టైంలో ఎక్కడెక్కడ అవసరమో అనేది యూజ్ చేసుకోవాలి. గత ప్రభుత్వం అలా చెయ్యలేదు. రాష్ట్రంలో జరుగుతున్న నేషనల్ హైవే ప్రాజెక్టులు 105, మోర్ట్ పరిధిలో 57, ఎన్హెచ్ఏఐకి చెందినవి 48. పనులు జరుగుతున్న జాతీయ రహదారుల పొడవు 2594 కిలోమీటర్లు, వాటి విలువ 58,817 కోట్లు. చూసారా, రాష్ట్రంలో 58,817 కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయి. ఇందులో గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించాల్సిన సాయం మీద అందించలేసారు కదా, వాళ్ళ దగ్గర వాటాల కోసం పీడించారు, వాళ్ళ దగ్గర కమిషన్ల కోసం పీడించారు. పులివెందుల నియోజకవర్గంలోనే ఆ ఘటన ఉంది. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బంధువే అవుతాడు. ఒక నేషనల్ హైవేలో వాటా ఇవ్వలేదని చెప్పి వాళ్ళని వేధిస్తే వాళ్ళు వెళ్ళి పోలీస్ కేసు పెడితే అతని మీద కేసు కూడా నమోదైంది. తర్వాత వంట నూనెల రేటు పెరుగుతాయంటండి. దిగుమతి సుంకం పెంచుతూ కేంద్రం ప్రకటించింది. దాంతో వంట నూనెలు లీటర్ మీద ఒక 20 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. పామ్ ఆయిల్ అయితే ఒక 115 రూపాయలు వెళ్తుందంట. పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే 130 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంట. వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించడమే ఆలస్యం. వాటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. లీటర్పై 15 నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి. శనివారం ఉదయం లీటరు 115గా ఉన్న పొద్దుతిరుగుడు నూనె సాయంత్రానికి 130కి చేరిందంట. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మరో గిఫ్ట్ ఇది. తర్వాత మోదీ నివాసంలోకి దీపజ్యోతి. దీనికేం తక్కువ ఉండదు. ఈ ఫోటోలు వీడియోలకి ఏమీ తక్కువ ఉండదు. ఆ ఫోటోగ్రాఫర్లో ఒక 10 మందో 20 మంది ఉంటారు. ఆ వీడియో ఎడిటర్లో ఒక 10 మంది 20 మంది ఉంటారు. ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని వచ్చాయో ఎంతమందికో. సో మోదీ గారింట్లో దూడ పుట్టింది. ఆ దూడకి దీపజ్యోతి అని పేరు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసమైన 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఓ గోవు లేగ దూడకు జన్మనిచ్చింది. ఆ లేగ దూడకు దీపజ్యోతి అని నామకరణం చేసినట్టు ప్రధాని ఎక్స్ ద్వారా తెలిపారు. ఆ వీడియోలు ఆ ఫోటోలు ఓహో మామూలుగా లేదు అసలు. ఆన్లైన్ ఆటల ఆ లైన్ సరికాదు కన్నా గేమింగ్కు బానిసలవుతున్న విద్యార్థులు పలువురిలో మానసిక సమస్యలు నియంత్రణకు తమిళనాట ప్రత్యేక అథారిటీ. సో ఇదండి, చిన్నపిల్లలు బయట ఎక్కడ చూసినా నాకు పిల్లలు గేమ్స్ ఆడితే నాకు బాగా కోపం వస్తుంది. బయట మనం చూస్తుంటాం పిల్లలు బాగా గేమ్స్కి అడిక్ట్ అయిపోతారు. సో పిల్లలు గేమ్స్ ఆడడం వలన అంటే కొంతమంది కల్చర్ చెప్తాను, అది అసలు మంచి కల్చర్ కాదు. వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా మారిపోతాయి. వాళ్ళ ఆలోచన సరళి మారిపోద్ది. కంప్యూటర్ గేమ్స్, వీడియో గేమ్స్కి, అలాగే మొబైల్లో గేమ్స్కి అలవాటు అవుతుంది. సో పిల్లల్ని ఎంత త్వరగా గేమ్స్కి దూరం పెడితే అంత మంచిది మొబైల్ వాడకానికి. నేనంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, చెప్పుకోవడం కాదు, కానీ మా పిల్లలిద్దరికీ కూడా మొబైల్లో గేమ్స్ ఆడడం అలవాటు ఉండదు. అసలు పిల్లల్ని మనం ఎంత బాగా పెంచుతామనే దాని మీద వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. మనం పిల్లల్ని పెంచి ఆస్తులు ఇవ్వక్కర్లా, డబ్బులు ఇవ్వక్కర్లా, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తే చాలు. సో అటువంటి భవిష్యత్తు ఇవ్వడానికి మనం తల్లిదండ్రులుగా సక్సెస్ అయినట్టు అప్పుడే మంచి భవిష్యత్తు ఇస్తేనే. సో అలా పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు మారాన్ చేస్తే ఏడిస్తే చాలు మొబైల్ ఇచ్చేస్తారు గేమ్ ఆడుకోమని. అలా పిల్లల్లో ఒక రకమైన ఆలోచన సరళ పెరిగిపోతుందన్నమాట. చాలామంది అలాగే ఉంటారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజుల్లో ఈ కాలంలో పుట్టుకోవడం మా ఇద్దరు పిల్లలు అసలు మొబైల్ గేమ్స్ అనేది ముట్టుకోరు. అంటే ఇద్దరికి కూడా వాళ్ళ లక్ష్యాలు నిర్దేశించుకున్నారు చిన్న వయసులోనే. మా అబ్బాయి కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుతాడు. ఆడికి 10 సంవత్సరాల వయసు, 9 సంవత్సరాల వయసు నుంచి కూడా ఆర్మీకి వెళ్ళాలని, ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని, లేదా వెళ్ళాడు, దానిలోకి ఎంటర్ అయ్యాడు. వాడికి 12 సంవత్సరాలు వచ్చినప్పుడు దానిలోకి ఎంటర్ అయ్యాడు అనమాట. 12 కాదు 11 సంవత్సరాలు ఉన్నప్పుడు దానిలోకి ఎంటర్ అయ్యాడు. సో ఇప్పుడు ఆ లక్ష్యం బ్యూరోక్రసీలోకి వెళ్ళాలని మారిపోయింది. అట్లా పిల్లలు ఒక ఏజ్ కాస్త ఆలోచన శక్తి వచ్చినప్పటికీ లక్ష్యాలు నిర్దేశించుకొని దాని ప్రకారం వెళ్తే బాగుంటుంది. కానీ దురదృష్టవశాత్తు మనకు టెక్నాలజీ పెరగడం, మొబైల్స్ వాడకం పెరగడం, పిల్లలు ఎప్పుడు కూడా ఈ మొబైల్ ఫోన్సే. ఈవెన్ మా పాప కూడా అసలు మొబైల్ అనేది ముట్టుకోదు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నలుగురికి నీతులు చెప్పాలి, సందర్భం వచ్చింది నీతులు చెప్పాలంటే నేను ఫస్ట్ ఆచరించి చూపాలి కదా. సో మా ఇంట్లో మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉంటుంది పిల్లల విషయంలో రూల్స్.
విజయవాడ నుంచి నేరుగా దుబాయ్, సింగపూర్ త్వరలోనే అందుబాటులోకి విమాన సర్వీసులు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి నేరుగా సింగపూరు, దుబాయ్కి విమాన సర్వీసులు ఆరంభించేందుకు చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సో విజయవాడ నుంచి డైరెక్ట్ దుబాయ్ వెళ్ళిపోవచ్చంట, సింగపూర్ వెళ్ళిపోవచ్చంట. మంచిది. ఇది లోపల పేజీలో ఉంది, చదువుదాం. మొల్లా జీవితం ఆదర్శనీయం. మైసూరు మహారాజు యదువీర్ కృష్ణదత్త విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విగ్రహావిష్కరణ. సో విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మొల్ల విగ్రహం ఆవిష్కరించారంట. తర్వాత జర్నలిజంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనిలో జాయిన్ అవ్వండి. ఈనాడు జర్నలిజం స్కూల్ నోటిఫికేషన్ పడింది. అయితే వీళ్ళు ఏంటంటే వెళ్ళొచ్చు, వెళితే మనకు అపారమైన జ్ఞానం వస్తుంది, కామన్ సెన్స్ వస్తుంది, ఆలోచన శక్తి మెరుగవుద్ది, మన భాషా నైపుణ్యం మెరుగవుద్ది. సో ఈనాడులోకి ఎంటర్ అయినప్పుడు మనం ఫ్రెష్గా ఎటువంటి ఆలోచన, ఎటువంటి లక్ష్యం లేకుండా ఉంటాం. కానీ ఈ ట్రైనింగ్ పూర్తయ్యాక పరిపూర్ణమైన వ్యక్తులుగా బయటకు వస్తాం. సో ఆ తర్వాత ఈనాడులో సాధ్యమైనంతగా పని చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ పెత్తందారీతనము, వాళ్ళ అజమాయిషి, వాళ్ళు అనుమానించడాలు అవన్నీ మనం తట్టుకోలేం. సో అందులోకి కులం దురత కూడా ఎక్కువ ఉంటుంది ఈనాడులో. కాబట్టి ఈ ట్రైనింగ్ మంచిది, వెళ్ళండి. సాధ్యమైనంత వరకు డిగ్రీ పూర్తయిన వాళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్కి వెళ్ళండి. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సాధ్యమైనంత త్వరగా బయటకు వచ్చేయండి. ఈ ట్రైనింగ్ ఉంటే మంచిది. మీకు భాషా నైపుణ్యం మెరుగవుద్ది, రాజకీయ శక్తి మెరుగవుద్ది, పుస్తకాలు చదవడం అలవాటు అవుద్ది, అన్నీ కూడా మంచి అలవాట్లు అన్నీ వస్తాయి. ప్లస్ మీరు పరిపూర్ణమైన మనిషిగా బయటకు వస్తారు ఈనాడు జర్నలిజం స్కూల్లో ట్రైనింగ్ తీసుకోవడం వలన. సో డిగ్రీ పూర్తయిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ ఉంది, చూడండి. ఈనాడు.netలో అప్లై చేయడానికి ఉందంట, చూడండి. చూసి దానిలో పని చేయొద్దు సుమి. దానిలో పని చేస్తే మీ జీవితాలు నాశనం. దాని నుంచి బయటకు వస్తేనే బాగుపడతారు. నేను ఇచ్చే సూచన అది. ఈనాడులో ట్రైనింగ్ తీసుకోండి, కానీ అక్కడ పని చేయొద్దు. అక్కడ పని చేస్తే ఆ కులం దురద, పెత్తందారితనం, అజమాయిషి ఇది మీరు తట్టుకోలేరు. బయటకు వచ్చేసి ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రీ బర్డ్లో పని చేసుకోండి. వాళ్ళు ఏంటంటే ఫ్రీ బర్డ్లో ఉండనివ్వరు. హైడ్రా ట్రిబ్యునల్ చైర్మన్గా హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి. కోతి చేష్టలకు వృద్ధ దంపతుల మృతి. ఇంటి వద్ద గుళికల ప్యాకెట్ పడేసిన వానరం టీ పొడి అనుకొని దాన్ని కలుపుకొని తాగిన వృద్ధుడు. అయ్యో, ఒక కోతి వచ్చి ఇంటి దగ్గర గుళికల ప్యాకెట్ పడేసిందంట. అది పట్టుకొని వీళ్ళు టీ పొడి అనుకొని టీ చేసుకొని తాగారంట, చనిపోయారు. ఆక్వా సాగుకు వరదపోటు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 35,000 ఎకరాల్లో నష్టం. కొల్లేరులో కలిసిపోయిన లంక గ్రామాల్లోని చేపలు, రొయ్యల చెరువులు, కొట్టుకుపోయిన లక్షల విలువైన పరికరాలు. వాతావరణ మార్పులతో మరింత ఇబ్బందులు. అబ్బా, ఈ మామూలుగానే ఈ రొయ్యల సాగు, చేపల సాగు అంటే ఒక లాటరీ లాంటిది. వాళ్ళకి రొయ్యలకి, చేపలకి ఎప్పుడు ధర డౌన్ అవుద్దో, ఎప్పుడు పెరుగుద్దో, ఎప్పుడు బాగా పెరుగుతాయో, ఎప్పుడు పెరగవో, ఎప్పుడు ఏ వైరస్ వస్తుందో తెలియదు. అదంతా కూడా ఒక లాటరీ లాంటి వ్యాపారం. సో అందులోకి ఇప్పుడు వరదల కారణంగా ఆ కొల్లేరు చుట్టుపక్కల కైకులూరు ప్లస్ ఏలూరు రూరలు, ఆ ఆకివీడు, ఉండి ఆ ప్రాంతాల్లో ఉన్న చెరువులన్నీ కూడా వరదల్లో కలిసిపోయి కొల్లేరులో కలిసిపోయినాయి అంట. ఆ చేపలు, రొయ్యలు బాగా నష్టం. అవన్నీ కూడా లక్షల్లో ఉంటాయన్నమాట, కోట్లు లక్షల్లో బిజినెస్లు ఉంటాయి. తర్వాత బాలికల విద్యా విషయాల్లో 5 మండలాల అత్యంత వెనుకబాటు. పాఠశాలల పనితీరు మదింపుల వెలుగులోకి అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ. తర్వాత విపత్తులు వస్తే చేతులు ఎత్తేయడమే. మూలక చేరిన తీర ప్రాంతంలో హెచ్చరిక వ్యవస్థ. జిల్లా, నగర, పట్టణ విపత్తు ప్రణాళికలు లేవు. వ్యవస్థనే ధ్వంసం చేసిన గత వైకాపా సర్కార్. వాళ్ళు ధ్వంసం చేయింది ఏముంది, ఒక ప్లానింగ్ లేదు, ఏం లేదు. ఏచూరి భౌతిక కాయం ఎయిమ్స్కు అప్పగింత. తుదిని వాళ్ళు అర్పించిన అభిమానులు, కుటుంబ సభ్యులు. సో ఈనాడు సాక్షికి వెళ్తే సిబిఎస్ఈకి మంగళం. పేదల విద్యపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు. తాజాగా ఈ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం. మంచిది, ఆ నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఎందుకు అనేది ఇదిగో రాత్రి ఒక వీడియో చేశా. జగన్ తప్పు లోకేష్ సరిచేశారు. ఒక తరం సరిపడా పాపాలు. ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్టేక్ ఏంటి? సిబిఎస్ఈ ఆయన తీసుకొచ్చినవన్నీ మంచివే, దాన్ని ఎవరో తప్పుపట్టరు. ఆ ఉద్దేశం మంచిదే. సిబిఎస్ఈ తీసుకురావడం, టోఫెల్ శిక్షణ ఇవ్వడం, ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేయడం, ఇవన్నీ కూడా మంచి సంస్కరణలే. కానీ ఎవరికి అవసరమో వాళ్ళకి లేవు, ఎప్పుడు అవసరమో అప్పుడు పెట్టలేదు. రాంగ్ టైంలో, రాంగ్ ఏజ్ గ్రూప్లో, రాంగ్ ప్లేస్లో ఆ నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేశారు. పోనీ వీటన్నింటినీ శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఉపాధ్యాయుల నియామకం చేపట్టారా అంటే లేదు. ఆ ఉన్న ఉపాధ్యాయులే
ఇవి చేశారనమాట. సో అక్కడ కలగా పులగం చేసేసారు, విద్యా వ్యవస్థని మొత్తం నాశనం చేశారు. సో దాన్ని ఒక్కొక్కదాన్ని సంస్కరిస్తున్నారు. సో నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఈ సిబిఎస్ఈ తీసుకురావడం తప్పు కాదు, మంచిదే. కానీ అది ఎప్పటి నుంచి 6 నుంచి చేయాలి. సడన్గా 10th క్లాస్ చదువుతున్న వాళ్ళకి అరే మీరు ఇప్పటి వరకు స్టేట్లో చదివారు, మీరు సిబిఎస్ఈలో చదివేయండిరా అంటే వాళ్ళు ఇబ్బందులు పడతారు కదా. సో అది ఆ తప్పు ఏంటి అనేది రాత్రి వీడియోలో చేశాను చాలా క్లియర్గా. ఏపీ 175 ఛానల్లో ఉంది. మీరు జగన్ తప్పు లోకేష్ షేర్ చేశారు, ఒక తరం సరిపడా పాపాలు ఏంటి అనేది చూడొచ్చు. ఏపీ 175 ఛానల్లో రాత్రి పోస్ట్ చేశారు. సో అది ఇప్పుడు వీళ్ళు బ్యానర్ వార్తలు వేసి అదేదో పెద్ద గొప్పలాగా చెప్పారు. తల్లిదండ్రుల్లో లేదా ఆవేదన, తల్లిదండ్రులు ఎవరు మ్యాక్సిమం సిబిఎస్ఈ కోరుకోవట్లా, తల్లిదండ్రులు ఎస్ఎస్సి స్టేట్ సిలబస్సే కోరుకుంటున్నారు. ఎందుకంటే మా పిల్లాడు సాఫీగా ఎగ్జామ్ రాసి ఎటువంటి మానసిక ఆందోళన లేకుండా బయటపడాలని. యాక్చువల్లీ సిబిఎస్ఈలో ఎగ్జామ్ రాసి బయటకు వస్తే మంచిదే. సిబిఎస్ఈ సిలబస్లో ఎగ్జామ్ రాసి బయటకు వస్తే నేషనల్ వైడ్ దానికి గుర్తింపు ఉంటుంది. కానీ తల్లిదండ్రులు అంటే సడన్గా సిబిఎస్ఈలోకి మార్చి ఎగ్జామ్ పెడితే వాళ్ళ కష్టమే కదా. సో అందుకు దీని మీద వైసీపీ వాళ్ళు అయితే రాజకీయం చేస్తున్నారు, కానీ తల్లిదండ్రుల్లో అయితే ఏమీ లేదు. లోకేష్ గారు ఒక రకంగా మంచి పనే చేశారు. తర్వాత మానని గాయం తీరని నష్టం, బుడమేరు వరదకు సర్వం పోయి గుళ్ళైపోయిన కుటుంబాలు, 15 రోజులైన వరద బాధితుల బతుకులు, మారని వరద బాధితుల బతుకులు, ప్రచారార్భాటమే తప్ప పైసా సాయం చేయని ప్రభుత్వ యంత్రాంగం మాయం, ఇళ్లను కడుగుతామన్న ఫైర్ ఇంజన్లో అదృశ్యం. బాధితులే ఇళ్లలో బురద తొలగించుకుంటున్న పోయినాం, బురద తొలగించడానికే ఇంటికి 10,000 ఖర్చు, పాడైపోయిన విలువైన సామగ్రితో నిండిన వీధులు, డాబాలపైనే బతికిడుస్తున్న బాధితులు, పేరుకున్న చెత్త మురుగుతో ప్రబలుతున్న వ్యాధులు, వాలంటీర్లు సచివాలయ సిబ్బందే బతికించారని వెల్లడి, ఎమ్మెల్యేలు ఏమైపోయారంటూ ఆగ్రహం, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. సో సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తుంది. నేను సాక్షి వాళ్ళకు వినవించేది ఏంటంటే, వీలైతే 2021 సెప్టెంబర్లో అనుకుంటా అన్నమయ్య ప్రాజెక్టు దగ్గర గేట్లు కొట్టుకుపోయి 35 మంది ఎంతమందో చనిపోయారు, చాలా ఇళ్ళు నీటిలో మునిగిపోయినాయి. వీలైతే సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ అక్కడి నుంచి కూడా ఇస్తే బాగుంటుంది అనేది నా విన్నపం. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి 4 సంవత్సరాలు అయింది కదా, ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కట్టించిందా లేదా గత ప్రభుత్వం, వాళ్ళకి ఏమైనా సాయం చేశారా లేదా అనేది కూడా గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది అనేది నా విన్నపం. ఎందుకంటే సాక్షి ప్రజల కోసం పనిచేస్తుంది కదా, అందుకని. అయితే విజయవాడ వరదల్లో ఈ ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. లాల్ సలాం కామ్రేడ్ ఇక సెలవు, ఏచూరికి ప్రముఖుల ఘన నివాళి, సిపిఎం కేంద్ర కార్యాలయం వద్ద నివాళులు అర్పించిన వివిధ పార్టీ నేతలు, పినరయి, సోనియా, శరద్ పవార్, ఉదయనిధి, చిదంబరం తదితరులు. వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీ విజయసాయిరెడ్డి నివాళులు, పార్థివ దేహం ఎయిమ్స్కి అప్పగింత, అంబులెన్స్ వెంట 8 కిలోమీటర్లు నడిచిన ప్రముఖులు, అభిమానులు. వంట నూనెల ప్రియం రేట్లు పెరిగాయి, పిహెచ్సిల్లో నిలిచిన సేవలు, ఇన్ సర్వీస్ కోతకు నిరసనగా డాక్టర్ల సమ్మె, చర్చలకు పిలిచి ప్రభుత్వం అవమానించిందని ఆగ్రహం, డిమాండ్ల పరిష్కారానికి 24 గంటలు గడువు ఇచ్చిన వైద్యుల సంఘం, రేపు చెలో విజయవాడ నిర్వహిస్తామని ప్రకటన. తర్వాత గనుల శాఖలో బదిలీల వేలం, విజయవాడలోని హోటల్లో ఆశావాహులతో మంత్రి బంధువు బేరసారు, ఎవరు ఎక్కువ ఇస్తానంటే వారికే డీడీ, ఏడీ, ఇతర పోస్టులు, గనులు ఎక్కువ ఉన్న జిల్లాలకు విపరీతమైన డిమాండ్, కోట్లు పొలుగుతున్న ఆ జిల్లాలోని పోస్టులు, అన్ని పోస్టులు బదిలీ ప్రతిపాదనలు తనకు పంపాలని డైరెక్టర్కు నోటు పంపిన మంత్రి చెప్పినట్టే చేయాలని డైరెక్టరు, ముఖ్య కార్యదర్శికి చిన్నబాబు సన్నిహితుడు అలర్ట్. సో అది గనుల శాఖలో వేలం కోసం ఖచ్చితంగా ఇది కరెక్టే. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా, ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉంది, ఆ బాపట్ల, ప్రకాశం జిల్లా ఏడీ పోస్టుల కోసం చాలా బేరాలు జరిగాయి. నెల్లూరు జిల్లా ఏడీ కోసం, చిత్తూరు, అనంతపురం జిల్లాల ఏడీల కోసం, శ్రీకాకుళం జిల్లా ఏడీ పోస్టు కోసం. ఎందుకంటే ఈ జిల్లాల్లో ఎక్కువగా గనులు లభిస్తుంటుంది. అందులోకి ప్రకాశం జిల్లాలో అయితే చీమకుర్తిలో గ్యాలక్సీ గ్రానైట్ అది ఉంటుంది కాబట్టి దానికోసం విపరీతమైన బేరం జరిగిందనమాట. అలాగే ఇప్పుడు కూడా అంతే, ఆ ప్రాంతాలన్నీ విలువైన ప్రాంతాలన్నీ కూడా భారీగా ధరలు పలుకుతాయి, భారీ ధరలు ఊహించలేని కూడా. అలాగే తెల్లకోట్లు, ఏపీలో ఎంబీబీఎస్ సీటు దొరక్క నీట్ ర్యాంకర్ల నిర్వేదం, మెడికల్ కాలేజీలు నెలకొల్పి సీట్లు పెంచకపోగా వచ్చిన సీట్లు వద్దంటారా, కోచింగ్కు లక్షలు వెచ్చించిన విద్యార్థుల ఆశలు గల్లంతు అని మెడికల్ కాలేజీలను ఏ విధంగా కిల్ చేశారనేది సాక్షిలో కంటిన్యూగా రాస్తున్నారు. ఆల్రెడీ దాని మీద కూడా మనం వీడియో చేసాం. సాక్షిలో 2వ పేజీలో చూస్తే సిబిఎస్ఈకి మంగళం ఇదంతా ఇచ్చారనమాట. మెడికల్ సీట్లు వదులుకోవడం హేయం, అత్యంత చెత్త ప్రభుత్వం చంద్రబాబుదే, మాజీ మంత్రి సీదరి. సో అది
మానని గాయం తీరని నష్టం అని చెప్పి వాళ్ళ కష్టాలన్నీ ఇక్కడ ఇచ్చారనమాట. తర్వాత పిహెచ్సిలో నిలిచిన వైద్య సేవలు ఇన్ సర్వీస్ కోతకు నిరసనగా డాక్టర్ల సమ్మె. టీడీపీ ఆఫీసును ముట్టడించిన వరద బాధితులు దాతలిచ్చిన సరుకులను టీడీపీ వాళ్ళకే పంచుతున్నారంటూ సింగ్ నగర్ మహిళల ఆగ్రహం. ఓకే. వంట నూనెల ప్రియం వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం, దీన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా ప్రకటించండి, హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఓకే. తలలు నరికి గుమ్మానికి వేలాడదీస్తా, వెంకటగిరి జనసేన నాయకులకు అదే పార్టీ నేత గూడూరు వార్నింగ్. ఓకే. సో ఇవన్నీ సాక్షిల వార్తలు. ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో ఆపరేషన్ బుడమేరు వరద శాశ్వత విరుగుడు దిశగా అడుగులు, అటు ఆక్రమణల తొలగింపు, ఇటు గట్ల బలోపేతం. ఈ దిశగా మొదలవుతున్న బుడమేరు విస్తరణ పనులు డిపిఆర్ను ఏమండి నాకు డౌట్ అండి, బుడమేరుకు వరద వచ్చింది, బుడమేరు బాగు చేస్తున్నారు, రేపు పొద్దున మరి సేమ్ పరిస్థితి కదా తమ్మిలేరుది కూడా. తమ్మిలేరు కూడా అంతే. తమ్మిలేరులో కూడా ఇప్పుడు బుడమేరుకి వెలగలేరు దగ్గర ఆనకట్ట ఉంది, ఒక చిన్నపాటి జలాశయం ఉంది. తమ్మిలేరుకు విజయరాయి దగ్గర ఉంది. సో బుడమేరు పెరిగితే బుడమేరు చుట్టూ ఆక్రమణలు ఉన్నాయి, తమ్మిలేరు చుట్టూ కూడా ఆక్రమణలు ఉన్నాయి. బుడమేరు పెరిగితే విజయవాడలో ఒక ప్రాంతం మునుగుద్ది, తమ్మిలేరు పెరిగితే ఏలూరులో ఒక ప్రాంతం మునుగుద్ది. సో అలాగే పనిలో పని అంటే అక్కడ వరద వచ్చింది కాబట్టి దాన్నే బాగు చేస్తారు. రేపు పొద్దున తమ్మిలేరు కూడా మునిగి ఆ ప్రాంతం కూడా మునిగిపోతే తమ్మిలేరులో నీరు పెరిగి, సో ముందుగా మనం జాగ్రత్తలు తీసుకోం. ఎక్కడ ప్రమాదం జరిగిందో ఎక్కడ మనకు తెలుసో అదే తీసుకుంటాం, అంతే తప్ప ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే కామన్ సెన్స్ బుద్ధి జ్ఞానం ఉండవన్నమాట. అసలు కనీసం ఎవడు పట్టించుకోవట్లేదు కూడా తమ్మిలేరు గురించి. దానికి నీళ్ళు వచ్చాయంటే ఏలూరులో ఒక ప్రాంతం మొత్తం పీకల్లోతు నీళ్ళు వస్తాయి. ఈవెన్ ఇదే పరిస్థితి తాండవ వాక్ దగ్గర కూడా ఉంది, అక్కడ అనకాపల్లి జిల్లాలో, అది కూడా అదే పరిస్థితి. అలాగే వంశధార నాగావళి ఆ ప్రాంతాల్లో అక్కడ కూడా అదే పరిస్థితి. చాలా ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ బుడమేరు తరహా వాగులు ఏర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటన్నింటికీ ఆక్రమణలు తొలగించండి అనేది నేను చెప్తున్నా. ఎక్కడ వరద వస్తే అక్కడే చేస్తారంటే ఇంక మీ ఇష్టం. ఖర్చు చేశారు, తాళాలు వేశారు. నాడు నేడు పనులు చేశాక 73 స్కూళ్ళు మూత, వాటికి జగన్ ప్రభుత్వంలో 5 కోట్లకు పైగా ఖర్చు. ఆ తర్వాత అడ్డగోలుగా తరగతులు విలీనం, ఫలితంగా మిగిలిన పిల్లలు వెళ్ళిపోయిన బడుల మూతతో శిథిలావస్థలోకి, వాటిని ఏం చేయాలో అర్థం కాని స్థితి. ఇదిగోండి, నాడు నేడు కింద పనులు చేశారు, బాగు చేశారు, చేసిన తర్వాత స్కూల్ మూసేశారు. తరగతులు విలీనం ఉంది కదా, 3, 4, 5 తరగతులు తీసుకెళ్ళి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు కదా, దాంతో ఆ స్కూల్స్ మూసేశారు. దానివలన డబ్బులు పెట్టి ఖర్చు పెట్టడం ఎందుకు అలాంటప్పుడు మూసేసినప్పుడు? ఇదే పిచ్చి చర్యలు అంటే ఇవే, తలతెక్క చర్యలు అంటే ఇవే. ఏమండి, మనం ఒక ఇల్లు కట్టుకుంటామండి, ఇంట్లో ఉందాము అని, ఆ తర్వాత ఆ ఇంటిని అలా వదిలేసి అద్దెకి ఎక్కడికి వెళ్తామా? వెళ్ళి కట్టుకుని ఇల్లు ఏమవ్వాలి? అనవసరంగా కట్టినట్టే కదా. సో అట్లా వీళ్ళు ఏం చేశారంటే ఒక స్కూల్స్ని బాగు చేశారు, 73 స్కూల్స్ని 5 కోట్లు పెట్టి బాగు చేశారు. కానీ ఆ స్కూల్స్ని వాడుకోవాలి, అక్కడ ఉన్న పిల్లలను వేరే స్కూల్స్కి పంపించారు. ఆ స్కూల్స్ ఏమో వేస్ట్గా పడి ఉన్నాయి, ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయంట, వాటిని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాయంట. అది ఆంధ్రజ్యోతిలో మంచి ఆసక్తికరమైన వార్తే రాశారు. కరెక్టే, ఇది పాయింటే, చాలా చోట్ల ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిన్నపుల్లేరులోని ప్రాథమిక పాఠశాల ఇది. జగన్ సర్కారు నాడు నేడు పథకం ఫేజ్ 1లో 10.41 లక్షల ఖర్చు చేసి అభివృద్ధి చేసింది. తర్వాత పాఠశాలలో 3, 4, 5 తరగతులను వేరే పాఠశాలలో విలీనం చేశారు. దీంతో విద్యార్థులు లేక 3 నెలల క్రితం ఈ పాఠశాల మూతపడింది. పై చిత్రం విలీనానికి ముందు విద్యార్థులతో కలకలలాడుతున్న దృశ్యం. ఇదిగోండి, ఇలా కలకలలాడుతున్నది కాస్త మూతపడిందంట 3 నెలలుగా. తర్వాత ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై అత్యాచారం అభియోగాలు. కళాశాలలో మెడికల్ అత్యాచారం కేసులో అరెస్ట్ చేసిన సిబిఐ. కోల్కతా యువ వైద్యురాలి కేసులో అత్యంత కీలక పరిణామం. ఎఫ్ఐఆర్ ఆలస్యం చేసేందుకు తలా ఎన్హెచ్ఓ కూడా అరెస్టు. 17న హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉండగా అనూహ్య ఘటన. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో మెడికల్ చర్చలు విఫలం. 2 గంటల అనంతరం కన్నీరు పెడుతూ వెళ్ళిపోయిన వైద్యులు. సో ఆ సందీప్ ఘోష్ మొత్తం ఆయన చుట్టే వేళ్ళన్నీ చూపిస్తున్నాయి. ఆయనే దీనిలో ప్రధాన సూత్రధారి, పాత్రధారిగా ఉన్నట్టున్నాడు ఆ మెడికల్ కాలేజీ అత్యాచార ఘటనలో. కాబట్టి ఆయన నిన్న సిబిఐ అరెస్ట్ చేసింది. మంచి నిర్ణయం, కీలక పరిణామం అనుకోవచ్చు. ప్రతిమా ఇన్ఫ్రాకు 18.7 కోట్లు జరిమానా. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ. సో గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ చేసిన ప్రతిమా ఇన్ఫ్రాకు 18.7 కోట్లు జరిమానా వేశారు. తర్వాత అవినీతి దందాకు ఆయనే దాదా. అనంతంగా సాగిన గనుల వెంకటరెడ్డి అక్రమాలు. ఆంధ్రజ్యోతి వార్తల అక్షర సత్యాలను తేలిన వైనం. ఆ శాఖను సొంత రాజ్యంగా మలుచుకున్నారు. ఖజానాకు టోకరా ఇచ్చి కంపెనీలకు మేలు, ప్రైవేట్ సంస్థ ప్రతినిధి అన్నట్టు
ప్రవర్తన, ఇసుక కాంట్రాక్టుల్లో 2566 కోట్ల అవినీతి, ఏసీబీ విచారణలో సంచలన విషయాలు. సో గనుల శాఖ వెంకటరెడ్డి గారి అవినీతి ఎంత జరిగింది అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. కాకపోతే ఆయన దొరకట్లేదు. తర్వాత తెలీదు, సంబంధం లేదు, గుర్తులేదు, పోలీసు విచారణలో వైసీపీ నేతల సమాధానాలు. ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, రఘురామ్తో పాటు జోగి రమేష్, దేవినేని అవినాష్ హాజరు. దర్యాప్తు అధికారులకు పాస్పోర్ట్లు అప్పగింత. రాత్రి వరకు కొనసాగిన విచారణ. ఏమడిగినా సరే మాకు తెలీదు, గుర్తులేదు అని చెప్తున్నారంట. సాధారణంగా అదేగా జరుగుద్ది, అంతకుమించి ఇంకేం చెప్తారు వాళ్ళు. జత్వానీ ఫిర్యాదుతో విద్యాసాగర్పై కేసు. A1గా చేర్చిన ఇబ్రహీంపట్నం పోలీసులు. పాపం ఏ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేసి ఏ పోలీస్ స్టేషన్లో జత్వానీ మీద ఆయన కేసు పెట్టాడో అదే పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ A1గా ఉన్నాడు. ముంబై నటి కాదంబరి జత్వానీ వ్యవహారంలో రెండో అడుగు పడింది. ఇప్పటికే 2 పోలీసు అధికారులపై వేటు వేయగా తాజాగా కాదంబరి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి ఇబ్రహీంపట్నం పోలీసులు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇతరులపై కేసు నమోదు చేశారు. అంతిమ ఘడియల్లో కశ్మీర్ ఉగ్రవాదం, వారసత్వ రాజకీయాలు సుందర కశ్మీర్ను దెబ్బతీశాయి. ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం. మేము వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలను జరిపాం. అభివృద్ధికి పాటుపడిన యువతకు నా సల్యూసు. కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. ఓకే. చైనా కంపెనీల్లో సెబీ చీఫ్ పెట్టుబడులు. ఆ దేశంతో ఘర్షణ నెలకొన్న వేళ మాధవి బచ్ ఆర్థిక లావాదేవీలు. లిస్టెడ్ సెక్యూరిటీల్లో 36.9 కోట్లు. సెబీ నియమావళికి ఇది పూర్తి విరుద్ధం. అఘోరా అడ్వైజరీ కంపెనీలో ఇప్పటికీ మాధవికి 99% వాటా ఉంది. సెబీ దర్యాప్తు జరుపుతున్న కంపెనీలతో ఆమెకు వ్యాపార సంబంధాలు. సో సెబీ ఏ కంపెనీల్లో అవకతవకలు జరిగాయని దర్యాప్తు జరుపుతుందో ఆ కంపెనీల్లో ఆమె వాటాలు తీసుకుంటున్నారంట. స్నేహపూర్వక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, పోడియం తొలగింపు, కుర్చీ ఎత్తు తగ్గింపు, ప్రజలకు సౌకర్యవంతంగా కుర్చీలు, అందుబాటులోకి తాగునీరు, కుదిరితే కాఫీ, టీ, పన్నులు కొడుతున్న ప్రజలకు గౌరవ మర్యాదలు. మెమో జారీ చేసిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. మంచిదే, దానిలో కరప్షన్ తగ్గించండి చాలు. కుర్చీలు ఉన్నా లేకపోయినా, టీ కాఫీలు ఇచ్చినా లేకపోయినా, మంచినీళ్ళు ఇచ్చినా లేకపోయినా, అక్కడేదో ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వెళ్తే సబ్ రిజిస్ట్రార్లు ఇటు ఒకడు అటు ఒకడు పెద్ద రాజుల్లాగా కూర్చుంటారు. ఆ పోడియంలో రాజుల్లాగా ఉంటారు. వాళ్ళు పోనీ వాళ్ళు ఏమైనా నిజాయితీగా పనిచేస్తే రాజులు కావచ్చు, మహారాజులే అవ్వచ్చు, నిజాయితీగా ఉంటాయి. వాళ్ళకేమో వాటాలు ఇవ్వాలి. ఖచ్చితంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న దానిలో వాళ్ళకు 0.5% 1% వాటా వాళ్ళకి ఇస్తేనే ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా సంతకం పెడతారు. లేకపోతే వాళ్ళు పెట్టరు, పక్కన పెడతారు. ఇది సబ్ రిజిస్టర్ ముందు అది తగ్గించండి చాలు, అవినీతి తగ్గించండి చాలు. అరుదైన వ్యాధుల ఔషధాలకు 900 కోట్లతో ప్రాజెక్టు. మంచిది. సో తర్వాత ఆంధ్రప్రభలో నా ఇంటి బొజ్జాయి నాకెంతో పూజనీయం. అబ్బా, ఇదో ఫోటో అక్కడ ఫోటో, ఎన్ని వీడియోలు ఎన్ని ఫోటోలో. ఒక దూడ పుడితే ఇండియాలో ఎవరికైనా దూడలు పుడతాయా పాపం? ఎంతైనా ప్రధానమంత్రి గారు కదా, ఆ మాత్రం ఉంటుందిలే ప్రత్యేకత. సీఎంగా కాదు మీ దీదీగా వచ్చా. వైద్యుల దీక్షా శిబిరంలో సీఎం మమతా బెనర్జీ అకస్మాత్తుగా ప్రత్యక్షం. నా మాట వినండి, విధుల్లో చేరండి అంటూ జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి. వెనక్కి తగ్గని వైద్యులు, అసంతృప్తితో వెనుదిరిగిన మమత. వాళ్ళు ఏమంటారంటే వైద్య విద్యార్థులు, జూనియర్ వైద్యులు, సరే మేము చర్చిస్తాం ప్రభుత్వంతో, ఆ చర్చలన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం, మీడియాలో ప్రత్యక్ష ప్రసారం లైవ్ రావాలి అంటారు. వాళ్ళ డిమాండ్ అది. దానికి ఆమె ఒప్పుకోవట్లా, ప్రత్యక్ష ప్రసారం వద్దు అంటున్నారు ఆమె. తర్వాత హనుమాన్ మీ ఆశీర్వాదమే బలం. ఢిల్లీ కర్ణాటక ప్లేస్లో హనుమాన్ మందిర్లో కేజ్రీవాల్ ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత నెలాఖరులోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ మళ్ళీ మొదలైన కసరత్తు. పాపం వరద కారణంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఒక రెండు వారాల పాటు ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కసరత్తు మొదలైంది. ఈ నెలాఖరులోగా నాకు తెలిసి ఒక వారం 10 రోజుల్లో వచ్చేస్తాయి. వంట నూనెలు సలసల, భారీగా పెరిగిన పామాయిల్, సన్ఫ్లవర్ ధరలు ఇందాక చెప్పుకున్నాం కదా అదే. తర్వాత రేపు గుజరాత్కు సీఎం చంద్రబాబు గ్లోబల్ రెన్యూవల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో ప్రధాని మోదీతో పాటు పాల్గొంటారంట. రేపు వెళ్తారు గుజరాత్. తర్వాత పులిచెందుల కింద ఖరీఫ్ కలకల. 2 ఏళ్లుగా ఎడారి, ఇప్పుడు సమృద్ధిగా నీరు. 19న కొత్త మద్యం పాలసీ నోటిఫికేషన్. ఆ తర్వాత ఆన్లైన్లో లాటరీ ద్వారా మద్యం షాపుల లైసెన్సులు మంజూరు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ. రాష్ట్రంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమలు అవుద్ది. కొత్త దుకాణాలు వస్తాయి కాబట్టి 19వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఈ నెలాఖరులోగా ఆ మద్యం లైసెన్సుల కేటాయింపు అవన్నీ కూడా పూర్తి చేస్తారంట. టీడీపీ కార్యకర్తలు, నాయకులు చాలామంది రెడీగా ఉన్నారు మద్యం షాపులు, బార్లు తీసుకోవడానికి. పోటీ పడుతున్నారు వాళ్ళే.
జలదిగ్బంధంలో వసతి గృహాలు, పుస్తకాలన్నీ నీటిపాలే, పాడైపోయిన కంప్యూటర్లు, పనికి రాకుండా పోయిన విద్యార్థుల సామగ్రి, ఆఫీస్ ఫర్నిచర్ బురదపాలు, ఇంకా నీటిలోనే హాస్టళ్ళు, చదువులు కొనసాగక పేద విద్యార్థుల పాట్లు. ఇది ఒకటండి బాధాకరం. మనం అన్నీ చూస్తున్నాం. ఇప్పుడు పేద విద్యార్థులకు పుస్తకాలు పాడైపోయినాయి, పుస్తకాలు తడిసిపోయినాయి, పుస్తకాలు బ్యాగ్స్ అన్నీ కూడా కొట్టుకెళ్ళిపోయినాయి, కంప్యూటర్లు కూడా పాడైపోయినాయి. సో మనం యాక్చువల్లీ వీలైతే చివరి విడతలో వీళ్ళకి కూడా చెయ్యాలని ఉంది. కానీ ఇంక మనం అయిపోయింది. ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ ద్వారా మనకు వచ్చిన 6,32,000 వచ్చింది. మన సబ్స్క్రైబర్స్ ద్వారా మనకి మొత్తం మీద 6,32,000. దానికి నేను ఒక 50,000 యాడ్ చేసి మొత్తం మీద 6,82,000 ఖర్చు చేసి 3 విడతల్లో మనం పంపిణీ చేసాం. 3 విడతల్లో ఫస్ట్ విడతలోనేమో 500కు పైగా, దాదాపుగా 550 కుటుంబాలకు 5 కిలోల బియ్యము, కూరగాయలు, నూనె ప్లస్ దుప్పట్లు ఇవన్నీ ఇచ్చాం ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లోనేమో కొంతమందికి రైల్వే కూలీలు ఒక 68 మంది ఉంటే వాళ్ళకి ఒక్కొక్క ఇంటికి 1000 రూపాయలు, అలాగే దుప్పట్లు 2 వేసి, అలాగే ఒక ఆటో మెకానికల్కి, ఆటో వాళ్ళకి కొంతమందికి ఇచ్చాం సెకండ్ ఫేజ్లో. ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఈరోజు 170 కుటుంబాలకేమో 2 వేసి దుప్పట్లు అండ్ చీర ఇస్తున్నాము. ప్లస్ పిల్లలకు బట్టలు కూడా, పిల్లలకు బట్టలు ఇంక మనకు రాలేదు, ఆర్డర్ పెట్టాం రాలేదు. సో అది ఆలోచిస్తున్నాం, దానివల్లనే లేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి యాక్చువల్లీ బుక్స్ కూడా ఇవ్వాలని ఉంది, కానీ ఇంకా మనం ఆల్మోస్ట్ ఇచ్చేసాం కాబట్టి మన దగ్గర లేదు. కాబట్టి ఎవరైనా వీలైతే ఇవ్వగలిగిన వాళ్ళు ఆ ప్రాంతంలో, ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి చదువుకున్న పిల్లలతో మాట్లాడి బుక్స్ ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదా బుక్స్ కొనుక్కోవడానికి ఏమైనా వాళ్ళకి సాయం చేస్తే చేయండి, మంచిది. వైద్య శాఖలో జీవోల చిచ్చు. నిజానికి నాకు వచ్చిన అమౌంట్లో చాలా వరకు ఫెయిల్ అయ్యాయి. నాకు చాలామంది వేశారు, అందులో 50% ఫెయిల్ అయ్యాయి. ఆ ఫెయిల్ అవ్వకుండా నా వరకు వచ్చి ఉంటే ఇంకా మనం చాలా చేసేవాళ్ళం. సో ఇప్పటికే చేశాం కదా, సో దాంతో ఆగుదాంలే అని నేను మళ్ళీ అడగట్లా. వైద్య శాఖలో జీవోల చిచ్చు. 115 జీవోపై కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, 85 జీవోపై పిహెచ్సి డాక్టర్ల ఆందోళన. ఇరుపక్షాలతో చర్చలు విఫలం. 17న మరోసారి కమిషనర్ చర్చలు. కశ్మీర్లో 3 ఎన్కౌంటర్లు, 5 టెర్రరిస్టుల హతము, 2 ఆర్మీ అధికారులు వీరమరణం. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వేళ ఉగ్రవాదుల కదలికలు. ఇంకా ఈనాడు లోపల పేజీల్లో ఏమైనా ఉన్నాయా? ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియలో జాప్యం. రాష్ట్రంలో ఇంకా మొదటి దశలోనే కౌన్సిలింగ్. ఏమున్నాయి, ఉన్న కాలేజీలను తరిమేస్తే ఇంకా జాప్యం కాక ఇంకేం వద్దులే. ప్రమాద బాధితుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం. సో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మొగిలి ఘాట్ దగ్గర ప్రమాదం జరిగింది కదా, ఆ కుటుంబాలకు 5 లక్షలు ఇస్తున్నారంట. తర్వాత లోక్ అదాలత్లో భార్యాభర్తలు రాజీ. అభినందించిన జస్టిస్ నరేందర్. రాష్ట్ర వ్యాప్తంగా 46,000 కేసులు పరిష్కారం. తర్వాత మళ్ళీ ఎల్ఈడి వీధి దీపాలు వెలుగులు. ఈఈఎస్ఎల్కే నిర్వహణ బాధ్యతలు అప్పగించే యోచన. సో ఎల్ఈడి వీధి దీపాలు మరోసారి రాబోతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు, మధ్యలో వైసీపీ వాటిని పక్కన పెట్టింది, ఇప్పుడు మళ్ళీ వాటిని తీసుకొస్తున్నారన్నమాట. వైకాపాతో అంటకాగిన ఎన్సీఈఆర్టీ డైరెక్టర్పై వింత విచారణ. పాఠశాల విద్యాశాఖలో ఉన్నతాధికారుల వింత నిర్ణయాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వైకాపాతో అంటకాగిన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ ప్రతాప్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా డైరెక్టర్ మస్తానయ్యని నియమించారు. ఆరోపణలపై విచారణ చేయాలనుకుంటున్నప్పుడు ప్రతాప్ రెడ్డిని ఆ పోస్ట్ నుంచి తప్పించాల్సి ఉంది. అప్పుడే విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కానీ ఆయన అదే పదవిలో ఉంచి విచారిస్తే ఎవరు మాత్రం నిజం చెప్తారు? ఆయన ఆ పోస్ట్ నుంచి పక్కన పెట్టి కొన్నాళ్ళు ఇంట్లో పెట్టి సస్పెండ్ చేసి, లేదంటే వేరే చోటకు బదిలీ చేసి అప్పుడు విచారించాలి. కానీ ఆయన అదే పోస్టులో పెట్టి విచారిస్తే కింది స్థాయి ఉద్యోగులు వాస్తవాలు చెప్తారా? చెప్పరు. 3 నెలలకే ఇంత అక్కస జగన్. పవన్లా స్పందించే మనస్తత్వం ఏది? బాధితులకు మీ జేబు నుంచి 1,00,000 అయినా ఇచ్చారా? పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ధ్వజం. సో ఇవి 4 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు అన్నమాట. సో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోయారు కాబట్టి ఆయనకు సంబంధించిన వార్తలు ఏమీ లేవు ఈరోజు. థ్యాంక్ యూ.